మనం దేహం ధరించి మానవులుగా భూమి మీదకి ఎందుకు వచ్చాం? లోపల మనం ఆత్మ యొక్క పని ఏమిటి? మన ఆత్మ యొక్క పని ఏంటి? మనం ఇతరులని శాపాలు ఇవ్వటం, వారికి అశుభం కోరటం ఇది కాదు మన పని. మంచి చింతన చేయాలి, పరుల గురించి మంచి చింతన చేయాలి. మంచి చింతన అంటే వాళ్ళ క్షేమాన్ని కోరాలి, వారి ఆనందాన్ని కోరాలి, వారికి మంచి మనం ఇవ్వాలి. అంతేగాని శాపాలు ఇచ్చి అది తిట్టి చెడుగా వారి పరోక్షంలో మనం వారి గురించి చెడుగా మాట్లాడటం ఇలాంటి విషయాలు ఉండకూడదు. మనం ఇవన్నీ సహజంగా మనలో వచ్చేస్తాయి. మనం వాటిని తగ్గించుకుని మనం గమనించుకుని వీటన్నిటి నుంచి విడిపడాలి. అప్పుడు మనం ఎలా జరుగుతుంది? మనం ఇతరుల పరచింతన మానేసి స్వయం చింతన చేసుకోవాలన్నమాట. స్వయం చింతన అంటే మనల్ని ముందు ఇతరులను సరిదిద్దడం కాదు, మనల్ని మనం సరిదిద్దుకుని ఈ గుణాలన్నింటినీ నిలవరించి మనల్ని గమనించుకుని మంచి వైపు ఎప్పుడు వేసామో మనకి పరమాత్మ నుంచే కాదు అందరి నుంచి సహవాసులు మంచి సహయోగుల నుంచి మనకు సహాయం మనకు తెలియకుండానే అందుతుంది. మనకు అందినప్పుడు మనం ఏం చేస్తాం? మనలో క్రమంగా మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరికి మన యొక్క శుభమే కాదు అందరి శుభం కోరుతాం, లోకం శుభం కోరుతాం, ప్రజాక్షేమం కోరుతాం. ఇవన్నిటికీ మనలో మనం పెరుగుతాయన్నమాట. అలా పెంచుకుంటూ మనం పరమాత్మకి ఆయన పనులను ఆయన చెప్పిన దాన్ని మనం ఇతరులకు చెప్తూ ఆచరణలోకి తీసుకురావాలి. అందరి లోకక్షేమం కోసం మనం కొంత పని చేయాలి. లోకక్షేమం ఎలా ఉంది? ఎవరో వచ్చి ఏమీ చేయరు, ముందు మన క్షేమం చూసుకోవాలి, తర్వాత పక్క వాళ్ళ చుట్టుపక్కల అలాగనమాట. అలా మొత్తం మీద ఎలా 10 మంది చేశారనుకోండి, అప్పుడు లోకక్షేమం దాని అంతా అదే జరుగుతుంది. మనందరం ఎన్ని విషయాలు ఆచరించుకుని జ్ఞానాన్ని మనం విని ఇతరులకి తెలియజేస్తూ మనం పరమాత్మ సన్నిధిలో మనకి ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఆయనకి చెప్పుకునే ఒక మంచి అలవాటు ఉండాలి. ఆయనకి చెప్పుకుని ఎవరికి చెప్పుకుంటే ఏమీ తీరదు. ఆయనతో చెప్పుకున్నాం అనుకోండి, ఆయన వెళ్ళాడు అనుకుంటాం, వింటాడు. మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటామా, ఈ బిడ్డలు వచ్చి మనకి ఏం చెప్తారా అని ఆయన రెడీగానే ఉంటారు. ఆయన చెప్పినప్పుడు ఆయన్ని నిదానంగా వచ్చిన సమస్యలు అట్టే ఉండవు, అన్నీ తీరిపోతాయి. తీర్చేవాడు ఆయనే. ఈ విషయాన్ని మనం నమ్మి విశ్వాసం ఉంచుకొని మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే ఏ మార్గం ఉండాలి? ఆధ్యాత్మిక మార్గం, మన ఆత్మ మార్గం. మనం ఆత్మయున్న మన శక్తివంతులు ఇలాగా ఈ అన్నిటికీ లొంగిపోకూడదని మన ఆత్మశక్తిని తెలుసుకుని మనం ఎప్పుడైతే గట్టి నిర్ణయాలు చేసుకున్నామో, గట్టి ఆలోచన చేసామో, మంచి మార్గం ఒక్క అడుగు మనం ముందుకి మంచి వైపు వెళ్తే తప్పనిసరిగా మన అడుగులు అట్టే వెళ్తాయి. మనతో పాటు మన నలుగురు నడుస్తారు. ఇది నిత్య సత్యం. మనం నిత్యం ఇదే జరపాలి, వెనక్కి తిరిగి చూడకూడదు, ఒకరోజు చేసి మానేసేది కాదు. నిత్యం ఇదే మార్గాన్ని అనుసరిస్తూ మనం వెళ్ళామనుకోండి, గొప్ప శక్తివంతులు అవుతాం, గొప్ప బలీయమైనటువంటి వ్యక్తులుగా మనం తయారవుతాం. మనం ఇతరులకు ఆదర్శవంతంగా తయారవుతాం అన్నమాట. అలాగా మనం నెమ్మదిగా మార్గంలో అడుగుపెట్టి అలా వెళ్ళి ఎవరైనా ఎక్కడైనా సరే జ్ఞానం చెప్తున్నారంటే చెవిలో వేసుకుని ఆచరించాలి. ముందు వినండి, తర్వాత నెమరు వేసుకోండి, తర్వాత ఆచరణలో పెట్టుకోండి. ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లుగా చేసుకుని ఎక్కువ లాభం పొందండి. పరమాత్మ నుంచి ఎక్కువ లాభాన్ని పొందండి, జ్ఞానాన్ని పొందండి. ఇది తెలుసుకున్నంత మాత్రాన్ని మనం ఏమీ నష్టమే అని అనుకోవద్దు, చాలా లబ్ధి చేకూరుతుంది. ఆ అవకాశాన్ని, ఆ ప్రేమని, ఆ లబ్ధిని పొందండి. ఎంతో శాంతి మీకు కలుగుతుంది. మనకు కావాల్సింది అదే కదా, అదే లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి. దాన్ని పొందండి, ధైర్యంగా ఉండండి. పరమాత్మను నమ్మితే మంచి విషయాలు వైపు వెళ్తే మనకి మంచి జరుగుతుంది. సరే, ఇది రేపు ఇంకో రోజు మాట్లాడుతుంది.